ఎప్పుడైతే మార్కెట్లోకి డీప్సీక్ ఏఐ మోడల్ వచ్చిందో అందరూ కూడా ఒకటే పాయింట్ అయితే అడుగుతున్నారు, ఎందుకు భారతదేశం కూడా తమ సొంత ఏఐ మోడల్ని డెవలప్ చేసుకోవట్లేదు? మనకి డీప్సీక్ ఏఐ లాంటి చాట్ బోట్ని ఇండియా కూడా డెవలప్ చేసుకుంటే మన సొంత చాట్ బోట్ని మనమే వాడుకోవచ్చు కదా, ఎందుకని ఇండియా డెవలప్ చేయలేకపోతుందని ప్రశ్నలు అయితే అడుగుతున్నారన్నమాట. అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశం సంబంధించి ఇప్పటికే ఏఐ మోడల్స్ అనేవి అందుబాటులోకి వచ్చినాయండి. దాదాపుగా సంవత్సరం క్రితం ఒక ఏఐ మోడల్ కూడా వచ్చింది. బట్ ఎంతమంది నిజంగా ఈ ఏఐ మోడల్ని యూజ్ చేస్తున్నారు అనేది అసలు ప్రశ్న అనమాట. ఈ వీడియోలో నేను మన భారతదేశం నుండి ఓన్గా క్రియేట్ చేసిన ఏఐ మోడల్స్ గురించి చెప్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. సో మన భారతదేశం కూడా ఏ దేశానికి తక్కువ అయితే కాదండి, ఇండియాకి కావాల్సిన ఓన్ ఏఐ మోడల్స్ అయితే కూడా ఉన్నాయి. బట్ అవి ఎంత మేరకు ఇతర దేశాలకు సంబంధించిన ఏ మోడల్స్తో కాంపిటీషన్ ఇస్తున్నాయి అనేది అసలు ప్రశ్న. కాంపిటీషన్ ఇచ్చినప్పుడే వేరే మోడల్స్తో పోల్చుకున్నట్లయితే మన ఏ మోడల్స్ని సొంతంగా మనమే యూజ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉండదు, లేకపోతే కాంపిటేటర్స్ని ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ మనకి డీప్సీక్ ఏఐ మోడల్ కి ఒక కాంపిటేటర్ ఏమైనా చెప్పుకోవచ్చు అంటే మన ఇండియాలో ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ డెవలప్ చేసిన మోడలే కృత్రిమ ఏఐ అనమాట. ఇది ఓలా వాళ్ళు డెవలప్ చేసిన ఏఐ మోడల్ వచ్చి నేను ఇప్పుడే ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఒక లాజిక్ క్వశ్చన్ నన్ను అడుగు అంటే ఇది లాజిక్ క్వశ్చన్ కింద అడిగింది. బట్ నేను లైవ్లో మీకు ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాను. ఒక 200 word ఆర్టికల్ జనరేట్ చేయండి, ఇండియా ఏ డేటా సెంటర్స్ దాని యొక్క ఫ్యూచర్ గురించి ఒక 200 word ఆర్టికల్ రాయమని అడుగుతున్నాను. నేను రాసిన తర్వాత ఎంటర్ అయితే ప్రెస్ చేయాలి. సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనకి రెస్పాన్స్ ఎలా వస్తుందో చూద్దాం. సో మనకి కంటెంట్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక నేను క్వశ్చన్ అడిగిన తర్వాత సుమారుగా ఒక 4 to 5 seconds టైం తీసుకుని రెస్పాన్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఇండియాలో డెవలప్ చేసిన ఏ మోడల్స్ కి ఉన్న లిమిటేషన్ ఏంటంటే రెస్పాన్స్ అనేది కొంచెం స్లో ఉంటుంది అనమాట. సో మన ఇండియా మోడల్స్ డెవలప్ చేసినప్పటికీ యూజర్స్ ఎప్పుడు ఒక మోడల్ని దాని సపోర్ట్ చేస్తారంటే మనకి రెస్పాన్స్ ఫాస్ట్గా ఉండాలి, అలానే యాక్యురసీ కూడా ఉండాలి. కాబట్టి ఈవెన్ ఇండియాలో డెవలప్ చేసిన మోస్ట్లీ మన ఇండియన్ యూజర్స్ ఇటువంటి మోడల్స్ అయితే యూజ్ చేయట్లేదు. నాకు తెలిసి ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తే కనుక మీరు కూడా కృత్రిమ ఏఐ గురించి ఇదే ఫస్ట్ టైం తెలుసుకునే అవకాశం కూడా ఉంది. బట్ మేము కృత్రిమ ఏఐ గురించి ప్రీవియస్ గానే చేసాం అనమాట. సుమారుగా ఒక సంవత్సరం క్రితమే డిసెంబర్ 17, 2023 సంవత్సరంలోనే కృత్రిమ ఏఐ లాంచ్ చేసినప్పుడే మన ఏ తెలుగు ఛానల్లో అయితే ఈ పర్టికులర్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న కూడా కృత్రిమ ఏఐ అని అడుగుతాను. వాట్ ఈస్ ఇండియాస్ నేషనల్ యానిమల్ అని ఒక క్వశ్చన్ అయితే అడిగాను అనమాట. దీనికి రెస్పాన్స్ ఏమొస్తుందో చూద్దాం. ఆల్మోస్ట్ ఇప్పటికే నాకు తెలిసి ఒక 8 to 9 seconds అయితే టైం తీసుకుంది. ఇండియాస్ నేషనల్ యానిమల్ ఈస్ ద మ్యాగ్నిఫికెంట్ అండ్ చరిస్మాటిక్ బెంగాల్ టైగర్ అని అయితే ఇచ్చింది. బట్ ఇందులోనే మళ్ళీ ఆటోమేటిక్ గా ఇంకో ఆన్సర్ ఇచ్చింది. ఆన్సర్ కరెక్ట్ గానే ఇచ్చింది, బట్ అదే నాది రిలయబుల్ కాకపోవచ్చు అని చెప్పేస్తుంది. సో ఇటువంటి కొన్ని బగ్స్ అనేవి ఈ మోడల్ అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో చాట్ బోట్ లాంటి మోడల్ ఏమైనా వచ్చిందంటే ప్రెసెంట్ మన ఇండియాలో ఉంది కృత్రిమ ఏఐ అనమాట. మన ఇండియన్ సంబంధించిన ఏ మోడల్స్ నిజంగా సపోర్ట్ చేద్దాం అనుకుంటే కృత్రిమ ఏఐ మోడల్స్ అయితే మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మీకు చెప్పే మోడల్ చూసుకున్నట్లయితే కిసాన్ ఏఐ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేసిన ఏఐ మోడల్. ఈ మోడల్ వల్ల ఉపయోగం ఏంటంటే రైతులు ఎవరైతే ఉంటారో లేకపోతే ఎవరైనా వ్యవసాయం చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యే మోడల్ ఇది. సో ఉదాహరణకి నేను కిసాన్ ఏఐ అయితే ఓపెన్ చేశాను. నాకు తెలుగు భాష ఒకటే వచ్చు, నాకు పలానా ఒక పంట అయితే వేయాలి, లేదంటే ఒక పంట యొక్క దిగుబడిని ఎక్కువ పెంచుకోవాలనుకుంటున్నాం. అటువంటి క్వశ్చన్స్ ఏమన్నా మన ఇక్కడ పర్టికులర్ వాయిస్ సెర్చ్ అయితే ఉంటుంది. వాయిస్ని ఆన్ చేసి నేను ఏమన్నా క్వశ్చన్ అడుగు. ఉదాహరణకి నాకేమీ తెలియదు వ్యవసాయం గురించి, నేను ఉల్లి సాగు చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఈ పర్టికులర్ మైక్ మీద ప్రెస్ చేసి నా క్వశ్చన్ని వాయిస్లో అడుగుతాను. చూద్దాం. ఉల్లి సాగు ఎలా చేయాలి అలా చెప్పి రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. భారతదేశంలో ఉల్లిని పండించడానికి ఈ దశలను అనుసరించండి. 1. నేల తయారీ. pH 6.0 నుండి 7.0 ఉన్న బాగా ఎండిపోయిన లోతైన మట్టి. ఇండియాలో చాలా లాంగ్వేజెస్ అయితే ఈ పర్టికులర్ చాట్ బోట్ అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. మీకు వాయిస్ పరంగా రైతులకి ఇన్ కేసు మీరు వేసే పంట యొక్క దిగుబడిని పెంచుకోవడం కోసం ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కూడా మీరు ఇలానే వాయిస్ సెర్చ్ ద్వారా మీరు క్వశ్చన్స్ అడిగితే మీకు సమాధానం అయితే చెప్తుంది. ఈ ఏఐ మోడల్ కూడా మనకి దీని గురించి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ అని చెప్పి సుమారుగా ఒక 8-9 నెలల క్రితమే ఈ వీడియో అయితే చేసాం అనమాట. నెక్స్ట్ ఇది చాలా మందికి బాగా హెల్ప్ అయ్యే మోడల్ భాషిని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే తీసుకొచ్చిన ఏ మోడల్ భాషిని అనేది. భాషినిలో ఏంటంటే దాదాపు ఒక 50-60 ఏఐ టూల్స్ అయితే ఉన్నాయి. మీరు టెక్స్ట్ టు ఇమేజ్ కానివ్వండి, లేకపోతే వీడియో నుంచి ట్రాన్స్క్రిప్ట్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఇచ్చిన టెక్స్ట్ నుంచి వాయిస్ కన్వర్ట్ చేసుకోవచ్చు, ఒక పర్టికులర్ ఇమేజ్ లోంచి టెక్స్ట్ ని సెపరేట్ గా తీసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైవ్ లో ఒక ఫీచర్ అయితే మీకు చూపిస్తాను. సో అనువాద్ అనే ఒక ఫీచర్ ఉంది. సో నేను భాషని ఏ యాప్ లో మీరు మొత్తం అన్ని ఫీచర్స్ ఓపెన్ చేయాలంటే మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో అకాడమిక్స్ రీసెర్చ్ అటువంటిది మీరు సెలెక్ట్ చేసుకుని మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని ఫీచర్స్ అయితే మీరు డైరెక్ట్ గా ఎక్స్ప్లోర్ నౌ అని ఉంటే వాటిని ఫ్రీగానే యాక్సెస్ చేయొచ్చు. నేను ఎక్స్ప్లోర్ నౌ మీద ప్రెస్ చేస్తున్నాను.
చేస్తున్నాను. ఇది కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఇచ్చి మీకు టెక్స్ట్ టు టెక్స్ట్ ఒక భాష నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగులో పెట్టచ్చు, ఏదంటే మీకు నచ్చిన భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అది టెక్స్ట్ టు టెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఉంది, టెక్స్ట్ టు స్పీచ్ కూడా ఉంది. సో నేను ఉదాహరణకి నేను ఒక టెక్స్ట్ నేను ఆల్రెడీ టైప్ చేసి ఉంచాను, దాన్ని నేను ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నా చూద్దాం. నేను ఫస్ట్ ఆ ఇంగ్లీష్ టెక్స్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. భాషను అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేశాను. సో నేను ఇచ్చిన టెక్స్ట్ ఏంటంటే మన ఏ తెలుగు బిగినర్ కోర్సు 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ఒక టెక్స్ట్ని ఇచ్చాను. దాన్ని ఆడియో ఎలా జనరేట్ చేసిందో ఒకసారి విందాం. Arya Telugu beginner course 9th batch starts from February 15th. Interested students, please register. Our WhatsApp number 90,145 35,981. సో మనకి ఇక్కడ సరిగ్గా గమనిస్తే మరి అంత యాక్యురేట్ రిజల్ట్స్ అయితే రాలేదు ఇది. సో ఉదాహరణకి ఈ మోడల్ని అయితే సెలెక్ట్ చేద్దాం. AA Telugu beginner course 9th batch starts from February 15th. Interested students, please register. Our WhatsApp number 90,001. టెక్స్ట్ ఇచ్చి టెక్స్ట్ ని వాయిస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ ఆడియో ఫైల్ ని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదైతే అంత యాక్యురేట్ గా రాలేదు, మీరు చూడగానే వినగానే అంత యాక్యురేట్ గా రాలేదు. బట్ దీన్ని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొంచెం ఆప్టిమైజ్ చేస్తే మరింత క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మీరు ఇదే నేను టెక్స్ట్ కూడా ఇస్తాను, ఇప్పుడు ఇంగ్లీష్ లో సేమ్ టెక్స్ట్ ఇస్తాను. టార్గెట్ వచ్చి తెలుగులోకి సెలెక్ట్ చేసి నేను ఇందాక తీసుకున్న టెక్స్ట్ ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఏ తెలుగు బిగినర్ కోర్స్ 9వ బ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి గల విద్యార్థులు దయచేసి నమోదు చేసుకోండి మా వాట్సాప్ నెంబర్ అని చెప్పి ట్రాన్స్లేషన్ పరంగా కరెక్ట్గానే ఇచ్చింది. సో ఇలానే స్పీచ్ టు టెక్స్ట్ కూడా ఉంది. మీరు ఏమైనా మాట్లాడచ్చు, దానికి సంబంధించిన ఆడియో కూడా అవుట్పుట్ ఇస్తుందని చెప్తున్నా. ఒకసారి చెక్ చేద్దాం అది కూడా. ఏ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ February 15th. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ రిజిస్టర్ ద కోర్స్ బై యూజింగ్ అవర్ వాట్సాప్ నెంబర్. ఇప్పుడు నేను దీన్ని స్టాప్ చేస్తున్నాను. మనం ఇచ్చిన ఆడియో అవుట్పుట్ ని టెక్స్ట్ అవుట్పుట్ కింద అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇలాగా మీరు కావాల్సింది ఇది నేను శాంపుల్, బట్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ మనం దీని గురించి వీడియో కూడా చేసాము, మీకు చూపిస్తాను అది. సో భారతదేశ ప్రభుత్వం అదిరిపోయే వెబ్సైట్ అని చెప్పి ఏఐ టూల్స్ తెలుగు ఛానల్లో చేసాం అనమాట. ఇది మన ఇచ్చిన టెక్స్ట్ టు ఇమేజ్ మోడల్ అనమాట. ఇది నేను టెక్స్ట్ ఇస్తే దానికి సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేసింది. నెక్స్ట్ ఇది ఏంటంటే మన ఒక ఇమేజ్ నుంచి టెక్స్ట్ని అయితే తీసేసింది అనమాట, టెక్స్ట్ని సెపరేట్ చేసింది. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. యూట్యూబ్ వీడియోని నేను ఒక లింక్ ఇస్తే ఆ యూట్యూబ్ వీడియో సంబంధించిన వాయిస్ ఓవర్ మార్చేసింది. వేరే తెలుగులో ఉన్న వీడియోని ఇంగ్లీష్లో ఉన్న వీడియోని వేరే భాషలోకి మార్చేసింది. మీరు అన్ని ఫీచర్స్ని కావాలంటే భాషని సంబంధించిన టూల్ అయితే వాడండి. లేకపోతే నేను మీకు మన యూట్యూబ్ ఛానల్ దీనికి సంబంధించిన ఈ లింక్లో ప్రెస్ చేస్తే, ఈ లింక్లోకి వెళ్తే మన ఏ టూల్స్ తెలుగు ఛానల్లో వీడియో ఈ పర్టికులర్ వీడియో లింక్ వెళ్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్న ఏ మోడల్ ఏంటంటే భారత్ జీపీటీ అనమాట. ఇది వాస్తవానికి మనం వాడుకునే ఏ మోడల్ అయితే కాదు, బట్ ఇదేంటంటే ఒక API ఫార్మాట్ లో ఇస్తాను, ఒక చాట్ బోట్. సో మీకు కావాల్సిన మీ వెబ్సైట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా యాప్ కానివ్వండి, ఒక చాట్ బోట్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటే bharatgpt.ai అని ఉంటుంది. ఇక్కడ మీరు స్టార్ట్ యువర్ ఫ్రీ టైల్ ప్రెస్ చేసి మీకు కావాల్సిన ఏ మోడల్ అయితే మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్ గా మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది, లేదంటే మీ గూగుల్ అకౌంట్ అయితే అకౌంట్ లోకి అయితే లాగిన్ అవ్వచ్చు. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు మీ ఎటువంటి చాట్ బోట్ ని డెవలప్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలన్నమాట. మీ చాట్ బోట్ ఏ భాషలో పనిచేయాలి, ఉదాహరణ నేను ఇంగ్లీష్ లోనే కావాలనుకుంటే ఇంగ్లీష్ లో ఇవ్వచ్చు. మీకు కావాల్సిన వర్చువల్ అసిస్టెంట్ నేమ్ ఏంటి, అలానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫైనల్ గా నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీ బాట్ సంబంధించిన ప్రివ్యూ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే వన్స్ ఈ బాట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ వెబ్సైట్, ఉదాహరణకి బట్టలకు సంబంధించిన వెబ్సైట్ అనుకోండి, ఆ బట్టలకు సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే దానికి ఆటోమేటిక్ ఆన్సర్ ఇచ్చే విధంగా బాట్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. ఇనిషియల్ గా అయితే ఫ్రీ అకౌంట్ లో 100 క్రెడిట్స్ అయితే ఇస్తున్నారు. శాంపుల్ గా మీరు ఒక బాట్ అయితే క్రియేట్ చేసుకుని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇది భారత్ జీపీటీ ఏఐ మోడల్. సో ఇది మోస్ట్లీ ఎవరైతే యాప్స్ పరంగా చాట్ బోట్స్ ని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక ఏఐ చాట్ బోట్ అనమాట. నేను చాలా వరకు వెయిట్ చేసిన మోడల్లో హనుమాన్ ఏఐ కూడా ఉందన్నమాట. హనుమాన్ ఏఐ ఇనిషియల్ గా హైలైట్ చేసింది ఏంటంటే టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో మోడల్స్ అన్ని వస్తాయని చెప్పారు. కానీ ఫైనల్ గా దీన్ని ఏం చేశారంటే హనుమాన్ ఏఐని మనకి మోడల్స్ అయితే ఇచ్చారు, కానీ బట్ అది కమర్షియల్ యూసేజ్ లో పెట్టేశారు. మీరు కావాలనుకుంటే దీన్ని ప్రైజింగ్ ఇచ్చారు. 1 మిలియన్ టోకెన్స్, మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ టోకెన్స్ కావాలన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ కి $0.5 అయితే అవుతాయి అంటున్నారు. అవుట్పుట్స్కి వచ్చి 1 మిలియన్ టోకెన్స్కి $1 మీరు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో మీకు ఎంటర్ప్రైజ్కి కస్టమ్ సొల్యూషన్స్కి ఇంత అమౌంట్ అయితే ఖర్చు అవుతుందని చెప్తున్నారు. బట్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి యాజ్ ఆఫ్ అయితే అందుబాటులోకి రాలేదు. వన్స్ హనుమాన్ ఏఐ గురించి ఇన్ కేస్ వాళ్ళ లైవ్ డెమో ఏమైనా మనకు అందుబాటులోకి వస్తే దాని గురించి కూడా సెపరేట్ వీడియో అయితే చేస్తాం. నెక్స్ట్ AI ఫర్ భారత్ అనమాట. ఇది IIT మద్రాస్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక AI మోడల్. ఇది ఎవరి కోసం అంటే ఇప్పుడు మనం ఇందాక చూపించిన కృత్రిమ AI కానివ్వండి, కిసాన్ AI కానీ, భాషిని కానీ, ఇవన్నీ ఈ మోడల్స్ ఫైనల్ అవుట్పుట్ రావాలంటే మనకి ఫస్ట్ ఇనీషియల్గా డేటా అవసరం అవుతుంది అనమాట. సో అటువంటి డేటానే మన IIT మద్రాస్ వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నారు. వీళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి వాయిస్ని సేకరించడం కానివ్వండి, వాళ్ళ యొక్క
కల్చర్ని తెలుసుకుని ఆ డేటా అంతటిని కూడా ఈ పర్టికులర్ వెబ్సైట్లో పెడుతున్నారు. సో ఎవరైనా రాబోయే రోజుల్లో మన ఇండియా రిలేటెడ్ ఉదాహరణకి తెలుగులోనే ఒక కొత్త చాట్ బోట్ని డెవలప్ చేస్తే వాళ్ళకి ఉచితంగా డేటా అనేది ఆఫర్ చేస్తున్నారు. నేను మీకు చూపిస్తాను. సంగ్రహ అని ఒక ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మీకు 22 భాషలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దానికి కావాలంటే మీకు డేటా షీట్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే పేపర్ని అయితే రీడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట సంగ్రహ అనే మోడల్. వాయిస్ మోడల్స్ కూడా ఇస్తున్నారు, ఇండిక్ వాయిసెస్. మీకు కావాలంటే వాయిస్ మోడల్స్ కావాలంటే ఇండిక్ వాయిస్ మోడల్స్ ఇస్తున్నారు. ఎక్స్ప్లోర్ ఇండిక్ వాయిస్ మోడల్స్ అయితే చూపిస్తున్నారు. కొన్ని భాషలకు సంబంధించిన ఒకసారి తెలుగు మోడల్ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. శ్రీ బాలాజీ జిల్లాలో వాతావరణం ఎలా ఉందంటే ఇక్కడ భారీ వర్షాలు పడడం వల్ల ఇక్కడ అందరూ వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ వాళ్ళు కాలం గడిపేవాళ్ళు. సో ఇటువంటి వాయిస్ మోడల్స్ కూడా మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్ గా డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంది. ఆ డౌన్లోడ్ ఆప్షన్ చేసుకుని అయితే మీరు ఆ పర్టికులర్ వీడియోస్ కి అయితే వాడుకోవచ్చు అనమాట. మీ ఒక భాష నుంచి ఇంకొక భాషకు ట్రాన్స్లేషన్ కావాల్సిన ఆ పర్టికులర్ మోడల్స్, ఈ అన్ని మోడల్స్ మీకు నచ్చినట్టుగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాగైతే మీకు కావాల్సిన AA ఫర్ భారత్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన మోడల్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఎవరైనా చాట్ బోర్డ్స్ కానీ మోడల్స్ డెవలప్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ అయ్యే ఒక AI వెబ్సైట్ అనమాట. ఇది చివరిగా సర్వం అనే ఒక మోడల్ కూడా డెవలప్ చేశారు. ఇది భారతదేశపు ఫస్ట్ LLM అనమాట. సో ఎవరైతే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇండియాలోనే తయారు చేద్దాం అనుకున్న వాళ్ళకి దానికి సంబంధించిన డేటా సెట్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉంటాయి అనమాట. సర్వం సంబంధించిన మోడల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఉంటుంది. మొత్తం తెలుగులో కానీ హిందీలో కానివ్వండి పలు భాషల్లో మీకు కావాల్సిన టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడైతే లభిస్తుంది అనమాట. అదే అందుకనే భారతదేశపు మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటున్నారు. మీకు కావాలంటే ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే ఇది హగ్గింగ్ ఫేస్ లో అయితే మీకు ఆ మోడల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు ట్రైనింగ్ చేయొచ్చు అయితే డిప్లాయ్ చేసుకోవచ్చు ఈ మోడల్ ని. సో దానికి అమెజాన్ కానివ్వండి ఎన్విడియా సంబంధించిన క్లౌడ్ సర్వర్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి యాజ్ ఆఫ్ నో ఇంకా కొన్ని AI మోడల్స్ ఉన్నాయండి. బట్ మనకి కాస్త ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న యూజర్స్ కి హెల్ప్ అయ్యే ఏ మోడల్స్ ఏమైనా ఉన్నాయంటే యాజ్ ఆఫ్ నో ఈ మోడల్స్ అయితే ఉన్నాయి. మేబీ నేను కొన్ని మోడల్స్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ స్పెసిఫిక్గా ఈ మధ్యకాలం ఒక 1 year బ్యాక్ నుంచి కాస్త జనాల్లో కనీసం వాడుతున్న ఏ మోడల్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ మోడల్స్ అనేవి చెప్పుకోవచ్చు. సో నేను స్పెసిఫిక్గా చెప్పాలంటే మాత్రం రైతులకి కిసాన్ అయ్యే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. రైతులకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. భాషని కూడా ఒక 50-60 AI టూల్స్ ఒకే చోట వాడుకోవాలంటే భాషని వాడుకోవచ్చు. లేదు నేను ఇండియా సంబంధించిన LLMని చాట్ బోట్ని వాడతానంటే మీరు కృత్రిమ ఏఐని అయితే ట్రై చేయొచ్చు. బట్ ఇవన్నీ గమనించిన తర్వాత మీకు క్వశ్చన్ అయితే వస్తుంది, అదేంటి కృత్రిమ AI మోడల్ కానివ్వండి భాషని కానివ్వండి అంత యాక్యురేట్ అవుట్పుట్స్ రావట్లేదు, డిలే అవుట్పుట్స్ వస్తున్నాయి అంటున్నారు. వేరే చాట్ GPT కానివ్వండి లేకపోతే మనకి ఇప్పుడు డీప్ సీక్ AI మోడల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ ఆప్టిమైజ్ చేసిన AI మోడల్స్ వచ్చేసినాయి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ అనేవి ఆ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి GPUs కానివ్వండి డేటా సెంటర్స్ కానివ్వండి వాళ్ళు అంత ఎఫిషియెంట్ AI మోడల్స్ ని డెవలప్ చేయగలుగుతున్నారు. మన ఇండియాలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డేటా సెంటర్స్ కానివ్వండి GPUs అన్ని కూడా అందుబాటులోకి వస్తే ఇటువంటి డిలేస్ లేకుండా మన అవుట్పుట్ తేవచ్చు. ఈవెన్ కృత్రిమ వంటి AI మోడల్స్ లో భాషని వంటి AI మోడల్స్ లో మన యూజర్స్ పెరిగితే ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టి ఓకే యూజర్స్ పెరుగుతున్నారని చెప్పి దాన్ని ఆప్టిమైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో మన AI మోడల్స్ ని డెవలప్ చేయాలంటే మనం వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో కాదు కోట్ల సంఖ్యలో మన ఇండియన్ AI మోడల్స్ ని సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే AI మోడల్స్ అనేవి అందరూ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మనం కూడా ఫాస్ట్ AI మోడల్స్ ఇతర దేశాలకు పోటీ ఇచ్చే మోడల్స్ అయితే తయారు చేసి వీలుంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత మీ మనకైతే క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా AI అనేది మన అందరి లైఫ్ కి అవసరం. అందుకోసమే మన AI తెలుగు బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అండి. AI తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కేవలం 6,000 రూపాయలకి ఈ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. టైమింగ్స్ వచ్చి 6:30 నుండి 7:30 వరకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి AI తెలుగు బిగినర్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ AI కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.